అందరికీ కూడా నమస్కారం అండి. నమస్తే సార్. మీరు మీ ఇంటర్వ్యూలో చాలా సుదీర్ఘంగా చెప్పారు, అనేక అంశాలు ప్రస్తావించారు. అయితే మనం ఈ సిచ్యుయేషన్ హోలిస్టిక్గా కూడా చూడాల్సిన అవసరం ఉంది. అంటే కొన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల్ని మీరు ప్రస్తావించారు. అంటే జిఎస్టీ వసూళ్లు తగ్గినాయి అని అన్నారు. అంటే మనకి సాధారణంగా ఏంటంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎప్పుడు వస్తాయంటే ఆదాయం తగ్గిపోవటం, అప్పులు పెరగటం, అప్పులు చేసిన అప్పుల మీద వడ్డీలు కట్టడానికి ఎక్కువగా అవడం, తర్వాత మూలధన వ్యయంపై మూలధనాన్ని ఎక్కువ ఉత్పాదకత ఇచ్చేటువంటి వాటి మీద ఖర్చు పెట్టడం తగ్గిపోవటం, ఇవన్నీ కూడా కాంట్రిబ్యూట్ చేస్తాయి. దీనివల్ల కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇప్పుడు మీరు అన్న వాటిల్లో రెండు అంశాలలో నాకు కొంచెం క్లారిటీ కావాల్సిన అవసరం ఏంటంటే, జిఎస్టీ ఇటీవల స్లాబ్స్ మార్చారు కదా, అవును. అంటే ఆదాయం తగ్గిందా, వసూళ్లు తగ్గినాయా? వసూళ్లు తగ్గినాయి. వసూళ్లు తగ్గినాయి వసూళ్లు తగ్గినాయి అంటే వృద్ధి రేటు వేరు, మీరు అన్నారు రెవెన్యూ వేరు. అదే వృద్ధి రేటు చూస్తే మీకు 11.29 ఉంది వృద్ధి రేటు, కానీ వసూళ్లు తగ్గినాయి. వసూళ్లు తగ్గటం అంటే అర్థం ఏంటి అంటే ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని వసూలు చేయటంలో ప్రభుత్వ అధికారులు కొంత అలసత్వం ప్రదర్శించారు. బహుశా అందుకనే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేశారనేటువంటిది వస్తుంది. అంటే ఆదాయం ఆ మేరకు ఆదాయం మనం కోల్పోలా, ఆదాయాన్ని వాళ్ళు వసూలు చేయటంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి. అది మీట్ అవ్వలేకపోయారు. ఏదైతే టార్గెట్ ఉంటుందో ఈ నెలలో ఆ టార్గెట్ని వాళ్ళు రీచ్ అవ్వలేకపోయారు అనేది మనకు అర్థమవుతుంది. అదేవిధంగా వ్యాట్ కూడా తగ్గిందన్నారు. అంటే పెట్రోలియం ప్రోడక్ట్స్ మీద వ్యాట్ వేస్తున్నారు. మీరు ఇందాక అన్నారు కొన్ని ఇటీవల వరదలు రావటం వాటి వల్ల కూడా వాటి యొక్క కన్సంప్షన్ తగ్గింది అనేటువంటిది మాట కూడా మీరు అన్నారు. వినియోగం తగ్గింది. వినియోగం ఎప్పుడైతే తగ్గిందో ఆదాయం కూడా తగ్గిపోతూ ఉంటుంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, నిన్ననే అంటే ఈరోజు ఉదయం కనుక మీరు చూసినట్లయితే నిన్న ఆర్బీఐ ఒక నివేదిక సమర్పించింది. ఆర్బీఐ నివేదికలో చాలా ఆశాజనకమైనటువంటి రిపోర్ట్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. నేను ఎందుకు హోలిస్టిక్ అన్నానంటే, ఒక సైడు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఉద్యోగులకి జీతాలు లేట్ అవటం అనేటువంటిది బాధాకరం ఎవరికైనా కూడా. అది ఇప్పటి వరకు 18 నెలల నుంచి లేనటువంటిది ఈ నెలలో రావడం అనేటువంటిది మరి అది దురదృష్టకర పరిణామం. అంత మాత్రం చేత ఒక్కసారిగా ఫిజికల్ హెల్త్ బాగా దెబ్బతిన్నదా అంటే కాదు. మీకేంటంటే ఆర్బీఐ రిపోర్ట్లో చాలా ఆశాజనకంగా ఉంది. ఆంధ్రప్రదేశ్కి 100కి 74 స్కోర్ వచ్చింది. మొత్తం ఓవరాల్గా దేశం మొత్తంలో 10th ప్లేస్ వచ్చింది. అదేవిధంగా మనం వ్యవసాయంలో చూసినట్లయితే ఫ్రూట్స్లో నంబర్ 1లో వచ్చాం. అదేవిధంగా మత్స్య సంపదలో నంబర్ 1లో వచ్చాం. అదేవిధంగా జిఎస్డిపిలో చాలా అంటే ఫాస్ట్ గ్రోత్ ఉంది. సో ఇవన్నీ ఏంటంటే ఆశాజనకమైనటువంటిది. అంటే ఇంకోటి, ఇవాళ రిజిస్ట్రేషన్లో కూడా ఆదాయం తగ్గింది అంటున్నారండి. రిజిస్ట్రేషన్స్లో ఆదాయం తగ్గడానికి కారణం ఏంటంటే, చాలా మున్సిపాలిటీస్లో కావచ్చు, అంటే ముఖ్యంగా కృష్ణా జిల్లాలో రిజిస్ట్రేషన్లో ఆదాయం పడిపోయింది అనేది ఒక వార్త వచ్చింది. రిజిస్ట్రేషన్ల ఆదాయం ఎప్పుడు, క్రయ విక్రయాలు ఎప్పుడు తగ్గుతాయి అంటే, ఈ భూముల రేట్లు పెరుగుతాయి, ఈ మన ల్యాండ్ వాల్యూస్ పెరుగుతాయి, ఈ ఆస్తులు పెరుగుతాయి అనేటువంటిది ప్రజలు ఎప్పుడైతే అనుకుంటారో వాళ్ళు హోల్డ్ చేస్తారు. ఆ క్రయ విక్రయాలు జరగవు కాబట్టి అక్కడ ఆదాయం తగ్గుతుంది. సో ఇటువంటి అంశాలు అనేకం ఉన్నాయి. అంత మాత్రం చేత అంత బాగుందని నేనైతే చెప్పను. మరి ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటిది ఒక వివరణ కనుక ఇవ్వగలిగితే దీని మీద అలారమింగ్ అయితే లేదు. అలారమింగ్గా మనకి అనేకమైనటువంటి సానుకూలమైనటువంటి అంశాలు ఉన్నాయి. అదేవిధంగా 1-2 అంశాల్లో కొంత ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఉన్నాయి. సో అన్నిటినీ మనం బేరీ చేసుకోవాల్సిన సానుకూల అంశాలు ఉన్నా, ఇబ్బందికరమైన అంశాలు ఉన్నా, అంశం ఒకటే ఏంటంటే డిబేట్ చేస్తున్న అంశం మనం ఇవాళ 1వ తారీఖున జీతాలు ఇవ్వలేని సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అనేది. తెలంగాణ నేను చూసానండి, ఓవరాల్గా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు ఇంక్లూడింగ్ తెలంగాణ. ఇప్పుడు మీరు అన్నారు అంటే ఒక సంవత్సరంలో వాడేటువంటి అప్పు 9 నెలల్లోనే వాడేస్తున్నారు. ఆ సిచ్యువేషన్ ఈవెన్ తెలంగాణ నేను సార్ అది కూడా నేను మాట్లాడడంలా, సారీ నేను అది కూడా మాట్లాడడంలా. ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే స్టార్ట్ చేసి ఏది జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని
కుదేలు చేసేసాడు అన్నది ఎంత వాస్తవమో మనందరం చూసాం, ప్రతి నెల చర్చించేవాళ్ళం కదా. ఆ పరిస్థితుల్లోంచి అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే మొదటి తేదీనే జీతాలు పెన్షన్లు అన్నీ వేస్తూ వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఏడాదిన్నర తర్వాత వచ్చిన ఈ డిసెంబర్లో మొదటి తారీఖున ఎందుకు జీతాలు వేయలేకపోయారు, ఎందుకు పెన్షన్లు వేయలేకపోయారు, సామాజిక పెన్షన్లు మినహా ఈ ఉద్యోగుల రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు ఎందుకు వేయలేకపోయారు అనేదే ఇక్కడ కీలకమైన అంశం. దానికి పాజిటివ్స్ నెగిటివ్స్ లేవు, ఒకటే నెగిటివ్ ఏంటంటే వేయలేకపోవడం. ఇప్పుడు గతంలో అంటే ఒక్కసారి ఇది ఒక పాయింట్. ఇప్పుడు గతంలో అంటే ఒక 3 సంవత్సరాల క్రితం చూసినట్లయితే మన స్టేటు ఫిజికల్ హెల్త్లో టాప్ 18లో మన 17th ర్యాంకులో ఉన్నామండి. ఇవాళ 10th ప్లేస్కి రావడం అనేటువంటిది ఒక ఆశాజనకమైనటువంటి మార్పు. ఇది ఓవరాల్ అంటే నేను అనేది ఇది ఒక సంధి దశలాగా. కానీ సార్ విక్రమ్ గారు, ఫిజికల్ హెల్త్లో మనం 17th నుంచి 10thకి ఎగబాకామని మీరు చెప్తున్నారు కదా, కానీ రాష్ట్రంలో ఇవాళ కామన్ మ్యాన్ కనపడేది ఏంటి? 1వ తారీఖు జీతాలు వేయలేకపోవడమే కనపడుద్ది. ఫిజికల్ హెల్త్ బాగుందా, దానికి థర్మామీటర్ పెట్టి కొలవాలా, ఇది కాదు కదా. కామన్ మ్యాన్కి మార్కెట్లో స్ప్రెడ్ అయిన ఇష్యూ ఏంటి? రే ఈ నెల జీతాలు వేయలేదురా అని అంటారు. అది స్ప్రెడ్ ఎవరు చేస్తారు? అపోజిషన్స్ చేస్తాయి కదా. దానికి ఏంటి అనేది. గఫూర్ గారు నమస్తే సార్.